బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమేం చెప్పబడ్డాయి? 5 సంగతులు చెప్పాను. ఏమేం చెప్పబడ్డాయి? ప్రభు మార్గములను సరళపరచడానికి దేవుని చేత పంపబడిన ఒక దూత. రెండవది, ప్రవక్త కంటే గొప్పవాడు. మూడవది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. అంటే స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు. 3. నాలుగవది, సత్యమును గూర్చి సాక్షినవాడు. 5వ, మండుచు ప్రకాశించుచున్న దీపము. అవునా? 6వది, ప్రభువు ఇశ్రాయేలుకు బయలుపరచబడే వరకు ఇశ్రాయేలుకు రక్షకుని పరిచయం చేయడానికి ముందే సిద్ధపరచబడిన ఒక శ్రేష్ఠ పాత్ర. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు దైవములు అని యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు. బాప్తిస్మం ఇచ్చు యోహానుకు ఈ ధన్యత కూడా లభించింది. ఒక్కసారి యోహాను సువార్త మీరు చూడగలిగితే, అంటే కొంచెం బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి క్లుప్త సాక్ష్యం అన్నట్టు చూడండి. యోహాను సువార్త 10. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, నేను 9 వెతుకుతున్నాను. 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధము కానేరదు కదా. ప్రశాంతంగా చదువు రవి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? చూడండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములట. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళు ఎవరట? దైవములట. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అన్నయు కయపయు. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల. ఇక్కడ దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చింది?